హాయ్ హలో వెల్కమ్ టు మన పబ్లిక్ వాయిస్ టీవీ. మరి ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ్, అటు మలయాళం ఈ 4 భాషల్లో కూడా ఒక పేరు మారి మోగిపోతూ ఉంది. మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు ఏదో ఒక వీడియో. దర్శన్. ఎవరు ఈ దర్శన్? ఏంటి కథ? ఏంది? ఎందుకు మోగుతుంది? మారు మోగుతుందంటే ఏంటి? ఏదో పెద్ద గొప్ప విజయం సాధించాడేమో అని కాదు. రేణుకాస్వామి అనే ఒక యువకుడు, 30-35 సంవత్సరాల వయసు ఉన్న యువకుడి హత్య కేసులో A2గా ఆయన పేరు వినబడతా ఉంది. మరి A1 ఎవరు అనేది మీకు చెప్తా ముందు. అసలు ఈ దర్శన్ ఎవరు అంటే, తెలుగులో మన రవితేజ లాగా ఏ విధమైన సినిమా నేపథ్యం లేకుండా సినిమా మీద ప్యాషన్తో హీరో కావాలని కలలుగంటూ అట్లా సినిమా విభాగంలో పలు విభాగాల్లో అంటే కెమెరా డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఫైనల్గా మరి చిన్న రోల్స్ చేసుకుంటూ ఫైనల్గా హీరోగా అవకాశం 2001-2002 ఆ తర్వాత అవకాశాలు వస్తే రవితేజకి ఈడియట్ మాదిరి ఆయనకు కూడా అట్లా ఒక 2 సినిమాలు ఫస్ట్లోనే కెరీర్ ప్రారంభంలోనే హిట్లు కావడంతో హీరోగా నిలదొక్కున్నాడు. ఇంతవరకే రవితేజ గారితో పోలిక. ఇక తర్వాత రవితేజ గారిని మర్చిపోండి. ఇటువంటి స్టారు అని చెప్పడం కోసం ఈ పేరు చెప్పడం జరిగింది. కానీ ఇక నుంచి చెప్పే దర్శన్ గురించి చెప్పే ఈ విషయాలతో మళ్ళీ మన స్టార్ని పోల్చుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంది, ఎందుకు ఇప్పుడు దర్శన్ పేరు మారుమోగుతుందంటే, అక్కడ మరి దర్శన్గా ఎప్పుడో వివాహం అయిపోయింది. పెళ్లి కెరీర్ ప్రారంభంలోనే నటుడిగా ఆయన హీరోగా నిలదొక్కుంటున్న టైంలోనే పెళ్ళి విజయలక్ష్మి అని వాళ్ళ రిలేటివ్స్. ఆమె మంచి అంటే బాగా ఎడ్యుకేషన్ పరంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆమె కెమికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేశారు. సరే, మరి సినిమా ఇండస్ట్రీలో ఆయన హీరోలుగా అవకాశాలు వస్తున్నప్పుడు హిట్లు అవుతున్నాయి, సెలబ్రిటీ అయిపోయిండు. దాంతో మరి ఫాలోయింగ్ పెరిగింది, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దాంతో ఇక ఏంటంటే మరి ఆడపరిచయాలు కూడా ఎక్కువైతాయి కదా. ఆ వేలో ఎంత ఎక్కువైనా కూడా ఒక గీత గీసుకుంటే ఆ గీతలో ఎంతమంది ఉండట్లా? సేమ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెద్ద స్టార్లు ఉండలేదా? ఉంటలేదా? కాకపోతే సెల్ఫ్ నియంత్రణ లేకపోవడం కనబడతా ఉంది ఇక్కడ ఈ దర్శన్ విషయంలో. ఆయన భార్య ఈయన నుంచి విడిగా ఉంటుంది, కొడుకు ఉన్నారు వీళ్ళకి, ఆ కొడుకుతో కలిసి ఆమె ఉంటున్నారు. సో ఇప్పుడు జరిగిన ఇది ఏంటి, రేణుకాస్వామి అనే యువకుడి హత్యలో ఈయన A2గా ఉన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడినటువంటి సమాచారం పోలీసుల నుంచి. ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏది ఆయన A1 కాదా అనేది. అది రేణుకాస్వామి ఎవరు? మరి ఇప్పుడు వినపడుతున్న దర్శన్తో పాటు వినపడుతున్న మరొక మహిళ పవిత్ర గౌడ. అసలు ఇదితోనే ఇదంతా జరిగినట్టుగా అర్థమవుతా ఉంది ఈ లొల్లి. కోర్స్ ఈయన ఎటువంటి వాడు అంటే, ఈయనకు రెబల్ స్టార్ అని పేరుంది, అక్కడ వివాదాల స్టార్ అని పేరుంది, ఛాలెంజింగ్ స్టార్ అని ఉంది. ఈయనకు బైక్ రైడింగ్లు అంటే బాగా ఇష్టం. తర్వాత అపార్ట్మెంట్లో కారు పార్క్ చేసే దగ్గర కూడా ఈయన ఈగో ఇష్యూలు ఉన్నాయి ఈయనకి. అట్లా ఒక మహిళతో గొడవపడి అది కేసు అయ్యి ఫైన్ కట్టినటువంటి ఈ కేసులు ఉన్నాయి. తర్వాత ఇంకా వేరే కూడా ఉన్నాయి. తర్వాత మన తెలుగులో యాక్ట్ చేసి వెళ్ళారు నిఖిత అని ఒక హీరోయిన్. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆమెకు అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఆమె కన్నడ యాక్ట్రెస్సే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అప్పటికే మంచి ఇదిగా ఉన్నటువంటి దర్శన్తో ఆమె చాలా క్లోజ్గా ఉండడం కూడా జరిగింది. ఇండస్ట్రీలో ఈయన పైన చాలా కేసులు ఉన్నాయి. కొన్ని సినిమాలకి యాక్ట్ చేసి అంటే ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసుకొని ప్రాపర్గా రెస్పాండ్ కాలేదనేటువంటి వాటి మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి. మొత్తం మీద అయితే తర్వాత ఇంకా అటు రాజకీయంగా బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు కూడా ఈయనకి ఇది ఉందండోయ్. మళ్ళీ మర్చిపోవద్దు ఇది. అంటే ఈయన డైరెక్ట్గా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, కానీ ఈయనకి మిత్రులైనటువంటి వాళ్ళు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈయన దర్శన్ గారు. అలాగే బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళకు కూడా ఆయన ప్రచారం చేసింది అనమాట. అంటే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే అసలే వివాదాల స్టార్ కదా మరి. సో ఇప్పుడు ఈ పవిత్ర గౌడ్ కోసమే అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏంది కథ అనేది కనుక మనం చూస్తే, అంటే ఒక సినిమా సెలబ్రిటీ ఒక విజయం ఒట్టిగా రాదు కదా. సినిమాల్లోనేమో గొప్ప క్యారెక్టర్లు వేసి అబ్బా
అని చెప్పి ఫ్యాన్ ఫాలోయింగ్, డబ్బు, కీర్తి అన్నీ సంపాదించుకుని రియల్ లైఫ్కి వచ్చేసరికి మరి ఆ క్యారెక్టర్ ప్రొజెక్షన్ అనేది మిస్ఫైర్ అవుతున్నటువంటి సందర్భం మనం దర్శన విషయంలో చూడవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో మరి యువకులు ఎక్కువగా తల్లిదండ్రుల కంటే, దేశ నాయకుల కంటే, దేశం కోసం పోరాడిన వాళ్ళ మహానుభావుల కంటే ఎక్కువ మంది మాస్ యూత్ అంతా కూడా సినిమా నాయకుల్ని, సినిమా స్టార్లని, క్రికెటర్లని వాళ్ళు రోల్ మోడల్స్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండింది. అది మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా వచ్చాక అది మరింత పెరిగింది. అవునా కాదా? మరి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి దర్శన్ అనే సెలబ్రిటీ, ఫిల్మ్ సెలబ్రిటీ, హీరో, స్టారు. కానీ విడాకులు తీసుకోకుండానే ఇంకొక ఆమెతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆమె పవిత్ర గౌడ. ఆమె కూడా చిన్నపాటి యాక్ట్రెస్. మరి అప్పటికి నేను సూపర్ స్టార్, ఒడ్డు పొడుగు మంచిగానే ఉన్నాడు కాబట్టి ఎంతో మరి ఈమెకి అప్పటికి పెళ్ళైపోయింది. ఒక పాప ఉంది, వదిలేసి ఈయనతో పాటు వచ్చింది. ఎవరికి వాళ్ళే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు. సరే, అయితే అయింది. ఎవరి లైఫ్ వాళ్ళది అట్లా నడిచిపోతూ ఉంది. ఈ ఇయర్ జనవరిలో ఇన్స్టాలో ఒక రీల్ పెట్టింది. మా బంధానికి 10 ఏళ్ళు నిండిందని సభ్య సమాజానికి తెలియజెప్పింది. దాంతో ఓహో ఆయనకి అంటే అనధికారికంగా ఇంకొక ఈ మ్యారిటల్ రిలేషన్ ఉందనేది దర్శన్కి అప్పుడు బయటపడింది అనమాట. సభ్య సమాజం అప్పటి వరకు తెలియదు. ఏదైనా బయటపడ్డాకే, దొరికే వరకే దొరికితే దొంగ, దొరకపోతే దొరే కదా, అట్లనే నడుస్తూ ఉందన్నట్టు. మొత్తం మీద ఈ 10 ఏళ్ళు ఇది అయింది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ రేణుకా స్వామి ఇప్పుడు ఏదైతే బర్నింగ్ ఇష్యూ నడుస్తుందో, అతను పూర్తిగా జైలు పాలయ్యే పరిస్థితి వచ్చిందో దర్శన్ అనే నటుడు, దానికి కారణం ఇతను కూడా అభిమానే. అతనికి ఎవరికి? దర్శన్కి. చంపబడి దర్శన్ ఇప్పుడు A2గా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన హత్య కేసులో. రేణుకా స్వామి అనే అతనికి పెళ్ళయింది. ఆయన కూడా ఇతను ఫ్యాన్స్, ఇతనికి కూడా ఫ్యానే ఎవరికి? దర్శన్కి. అయితే ఇతను చేసిన ఇదేంటంటే భార్యను వదిలి నువ్వు వేరే ఆమెతో ఉంటున్నావు పవిత్ర గౌడ్తో, ఈ పవిత్ర గౌడ్ అనే ఆమె మూలంగా ఆ భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు అని ఆయన ఫీల్ అయ్యి ఇప్పుడు దర్శన్ ఎవరితోనైతే కలిసి ఉంటున్నాడో పవిత్ర గౌడ్ అనే ఆవిడతో ఆమె నంబర్ సంపాదించి ఆమెకి మెసేజ్లు పెట్టాడు అనేది పోలీసులు తెలియపరిచినటువంటి అంశం. మరి ఈ అభిమానులకు ఇవన్నీ వాస్తవంగా ఇవన్నీ ఎందుకు అయినా కూడా అవి కొన్ని అశ్లీలంగా పెట్టారు, నీ మూలంగా ఇట్లా అని చెప్పి ఆమెని కొంచెం బాగా ఘాటైన మెసేజ్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. భార్యను వదిలి నువ్వు వేరే ఆమెతో ఉంటున్నావు పవిత్ర గౌడ్తో, ఈ పవిత్ర గౌడ్ అనే ఆమె మూలంగా ఆ భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు అని ఆయన ఫీల్ అయ్యి ఇప్పుడు దర్శన్ ఎవరితోనైతే కలిసి ఉంటున్నాడో పవిత్ర గౌడ్ అనే ఆవిడతో ఆమె నంబర్ సంపాదించి కొంచెం బాగా ఘాటైన మెసేజ్లు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అవి ఆమె కూడా చూసి అతనికి మరి తనకి భర్త ఏదైనా కూడా అతనే కదా, అతనితోనే కలిసి ఉంటుంది కదా, దర్శన్తోనే. పవిత్ర గౌడు దర్శన్కి చెప్పింది ఈ విషయం. నన్ను ఇట్లా ఒకడు టార్చర్ పెడుతున్నాడు, నువ్వు నా మూలంగానే నువ్వు భార్యను వదిలేసావని ఇట్లా బాగా నన్ను హింస పెడుతున్నాడు అని చెప్తే మరి ప్రియురాలు గారు బాధపడుతుంటే ప్రియుడు ఊరుకుంటాడా? సరే, అప్పటికే 2 సార్లు మామూలుగా చెప్పి చూశాడంట. కానీ అతను రేణుకా స్వామి వినిపించుకోకుండా ఇంకా మెసేజ్లు పంపుతూ ఉంటే మరి వాళ్ళ ఫ్యాన్స్ చిత్రదుర్గ జిల్లాకి సంబంధించిన రాఘవేంద్ర అనే పేరు ఇప్పుడు వినబడుతూ ఉంది. ఆ జిల్లా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంట ఆయనకు చెప్పి, అంటే ఫ్యాన్స్ని ఇట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు. క్రైమ్లోకి కూడా వీళ్ళు వచ్చారు. ఇదేం అభిమానం, ఇదేం చెబుతున్నారు సమాజానికి అనేది కూడా ఇక్కడ గమనించాలి. సో యూత్ అంతా బ్లైండ్గా ఫాలో అవటం కాదు, తల్లిదండ్రులను ఫాలో అవ్వాలి. తల్లిదండ్రులు పడే కష్టాన్ని గమనించాలి పిల్లలు. అంతే తప్ప సినిమాల్లో డిష్యూమ్లు చేసే వాళ్ళని రోల్ మోడల్స్గా పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండవు. దానంతా చెత్త డెసిషన్ ఇంకోటి ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సరే, ఏదేమైనా కూడా ఇప్పుడు అతని టీంతో పాటు చెప్పి కిడ్నాప్ చేయించి అతను అపోలో హాస్పిటల్ మెడికల్ స్టోర్లో జాబ్ చేస్తుంటాడంట. రేణుకా స్వామి అనే అతనికి పెళ్ళయింది, భార్య 5 నెలల గర్భవతి. ఈ నెల 28వ తారీఖున ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అట. చూడండి ఎంత ట్రాజడీ ఇది. సో చివరికి అతను కిడ్నాప్ చేయించి బెంగళూరు దగ్గర కామాక్షి ఆ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడో ఒక షెడ్లో ఇతన్ని ఇచ్చేసి
డైరెక్ట్గా దర్శన్ ఇన్వాల్వ్ ఉన్నట్టుగా సీసీ కెమెరా ఫుటేజీలు చెప్పినట్టుగా పోలీసులు ఇప్పటి వరకు చెప్పినటువంటి సమాచారం. మొత్తం మీద ఏమైంది, చివరికి విషాదమైంది. ఇప్పుడు కనుక పోలీసులు అధికారికి ఇంకా డీప్గా పరిశోధన చేస్తున్నారు. ఇతను ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఇంకా ఉందా, ఇతను కొట్టినట్టుగా మొహం మీద గుద్దినట్టుగా ఏది రేణుకాస్వామిని గుద్ది తర్వాత ఫైనల్గా ఇంకా అతని యొక్క ఈ ఆర్గాన్స్ మీద తన్నడం వల్లనే అతను ప్రాణాలు కోల్పోయాడు అనేది పోలీసుల వైపు నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఇదంతా ఈ హోల్ ట్రాజడీ చూస్తూ ఉంటే ఇది సినిమా వాళ్ళని, సినిమాలు డిషం ఎవరైనా చేస్తారు. రియల్ లైఫ్లో పోరాడే ఒక కుటుంబాన్ని నడిపే ఒక చిన్న టీ స్టాల్ ఆయన కదా మనకు రియల్ హీరో. నిజాయితీగా జీవిస్తూ ఏ గొడవలకు వెళ్లకుండా కుటుంబాన్ని మన రియల్ లైఫ్లో మన తల్లిదండ్రులే మనకు హీరోలు అనేది. ఇట్లా మరి హీరోలు అంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. ఫ్యాన్ వాళ్ళ సినిమాలు చూడటం వల్ల వీళ్ళకి కోట్లాది రూపాయలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సినిమాకి 10 కోట్లు ఇప్పుడు ఆయనకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్. ప్రజెంట్ ఏదో సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు ఒక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్లో అతను కూడా అభిమానే, అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మొత్తం 13 మందిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఈ దర్శను సంబంధించి ఆ రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా. సో కాబట్టి ఇదంతా ఒక పెద్ద గుణపాఠం. ఇది గుణపాఠం. మరి ఆడవాళ్ళు అనేవాళ్ళు అనే కాదు, అవకాశం ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ది బెస్ట్ దొరికిందంటే వదులుకోరు. పవిత్ర గౌడ్ కూడా అట్లే కనపడతా ఉంది. ఆమెకే పెళ్ళయింది, పాప ఉంటే ఆ భర్తను టీచర్ ఆయన్ని వదిలేసి ఈయనతో పాటు వచ్చింది. వాళ్ళ పరిచయాలు ఎక్కడ చిన్న ఆర్టిస్టులుగా చూడటానికి ఫెయిర్గా ఉంది, మంచి కాంప్లెక్షన్. మరి జనరల్గా మగవాడు ఆకర్షణకు లోనవ్వటం అనేది మగవాడి బలహీనత. ఆకర్షించడం అనేది ఆడవాళ్ళ అంటే ప్రకృతి, జెండర్ డిఫెక్ట్, అది బై డిఫాల్ట్గా ఇచ్చినటువంటి ఇది. ఎవరికి వాళ్ళు నియంత్రణలో ఉండటానికే కదా ఈ వైవాహిక జీవితాలు, చట్టాలు ఇవన్నీ కూడా. మరి ఒక రోల్ మోడల్గా ఫ్యాన్స్ లక్షలాది మందికి అతను ఉండాల్సినోడు ఇట్లా చేసి అనేక కేసులు, ఇవే కాదు అంతకుముందు కూడా చాలా వివాదాల్లో. అప్పుడు నిఖిత దర్శన్కి క్లోజ్గా ఉంటుందని అనుకున్నప్పుడు ఆమెని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేద్దామని చెప్పి అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి ఇతన్ని ఇండస్ట్రీ నుంచి, ఆ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ నుంచి బ్యాన్ చేయాలనే ఒక వాదన కూడా వినపడుతుంది. మరి ఏం చేస్తారు చివరికి? ఇప్పుడు రైతులు ధర్నా చేస్తున్నారు. రేణుకాస్వామి లాంటి ఒక అమాయకుడిని సరే అతను పెట్టాడు, కేసు పెట్టి పోలీసులకి అప్పగించి చర్యలు తీసుకుంటే బాగుండేది కదా. మరి వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఉన్న ఒక హీరో ఇట్లా మరి ఒక హత్య కేసు చేసి ఒక అభిమాని, అది కూడా ఒక ఆడ మనిషి కోసం చంపడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కర్ణాటక అంతా రైతు సంఘాలు, అంటే మరి ఇతను రైతు కుటుంబానికి చెందినవాడని అనిపిస్తూ ఉంది నాకు రేణుకాస్వామి. సో వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. ఇది రాజకీయం అయిపోయింది. సో మరి నిజాయితీగా దర్యాప్తు జరిపి అసలు నిందితుడిని పట్టుకొని, అసలు నిందితుడికి అంటే ఇప్పుడు అన్ని ఎవిడెన్స్లు అన్నీ కూడా హీరో దర్శనం వైపే చూపిస్తూ ఉన్నాయి. మరి అతనికి శిక్ష పడుతుందా లేదా అనేదే ఇప్పుడు కర్ణాటక సమాజంతో పాటు మిగిలిన ఆ సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంది. నిష్పక్షపాతకంగా అంటే ఇంపార్షియల్గా ప్రభుత్వం వ్యవహరిస్తుందా కర్ణాటక ప్రభుత్వం లేదా అనేది ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గానే కర్ణాటక సమాజం అయితే ఎదురు చూస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే కదా. మరి ఈ కేసుని తప్పించడానికి 30 లక్షలు ఒక ఇద్దరికి అప్పచెప్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది మేమే చేశాము అని అంటే పోలీసులకు డౌట్ వచ్చి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది పట్టుకుంటే మొత్తం దర్శను అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత పోలీసులు దర్శన్ని డైరెక్ట్గా పట్టుకోవటం అనేది జరిగింది. సో చాలా ఒక సెక్యూరిటీ గార్డు 10వ తారీఖు ఉదయం కామాక్షి ఆ ఏరియాలో ఆ సెక్యూరిటీ గార్డు చూశాడు ఈ డెడ్ బాడీని. ఫస్ట్ అతను పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. మరి ఇంకా ఇన్ఫామ్ చేసిన తర్వాత మరి ఎట్లయినా దర్శన్ ఎక్కడ అతన్ని కొట్టారు, చంపిన తర్వాత ఆ బెంగళూరు పరిసర ప్రాంతాలు కామాక్షి ఇదిలో ఎక్కడో పడేశారు డెడ్ బాడీని. దొరకదులే అనుకున్నారు, దొరికింది. ఒక సెక్యూరిటీ గార్డు చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇద్దరు వచ్చి అదే పోలీస్ స్టేషన్లో మేమే అతన్ని చంపాము అని చెప్తే, ఏది మాకు డబ్బులు పరమైన గొడవలు ఉన్నాయి, ఆ గొడవల్లో మేము గొడవ పడి అతన్ని చేసామని చెప్పారు అనేది ప్రాథమికంగా ఇప్పటికి వినపడుతున్నటువంటి ఒక వాదన. ఆ ఇదిలోనే పోలీసులు మళ్ళీ
అక్కడ ఒక అంటే ఈ సెల్ ఫోన్లు ఎవరైతే వచ్చి సరెండర్ అయ్యి చెప్పారో వాళ్ళ సెల్ ఫోన్లు పట్టుకొని ఆ డేటా అంటే పోలీసులు మరి వాళ్ళది ఉంటుంది కదా లెక్క, ఆ సెల్ ఫోన్లు అన్నీ కనుక చూస్తే అంటే మరుసటి రోజు ఈవినింగ్ నుంచి మార్నింగ్ తెల్లవారుజామున అతన్ని ఇది చేసే వరకు కూడా ఫోన్ కాల్స్ అన్నీ చూస్తే డి బాసు, ఛాలెంజింగ్ స్టారు అని ఆ నంబర్లకి ఉన్నాయంట. నథింగ్ బట్ దర్శన్ అనమాట. సో అంటే పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. ఇట్లా మొత్తం మీద సరే ఎలా జరిగింది, ఏది జరిగింది అనేది చూస్తే జీవితము అంటే బాధ్యతాయుతమైనటువంటి ఇదిలో ఉన్నవాళ్ళు, తమని ఫాలో అయ్యే యూత్ లక్షల్లో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఉండకపోతే ఇటువంటిది ఒక పెద్ద లెసను, వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ముఖ్యము అనేటువంటిది ఇది. అలాగే యూత్కి కూడా ఇది ఒక మే అభిమానులు, డైహార్డ్ అభిమానులు అని చెప్పి ప్రాణాలు తీసుకునే మూర్ఖులకు కూడా చూడు, ఇప్పుడు దర్శను 12 మంది 13 మంది ఇన్వాల్వ్ అయిన ఉన్నోళ్ళందరూ తన ఫ్యాన్సే. ఇప్పుడు అతనికేంటి కోట్లాది రూపాయలు ఉన్నాయి, మరి ఇందులో ఏ టూలు గానో ఏదో ఒక నంబర్లో వాళ్ళు కూడా కేసుల్లో ఉంటారు కదా, వాళ్ళని ఎవరు కాపాడుతారు? వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా, సద్యోగాలు వస్తాయా? అల్టిమేట్గా విక్టిమ్స్ అయ్యేది కూడా ఎప్పుడు బలహీనులే సమాజంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పెద్ద లెసను దర్శన్ లాంటి ఇప్పుడు ఇదైతే కూడా ఆ ఆడవాళ్ళ విషయాల్లో పెళ్ళయిన తర్వాత మరి ఎట్లా ఉండాలి ఏంటి, ఇదంతా కూడా ఒక క్రమశిక్షణ, ఒక ఆర్డరు, ఒక డిసిప్లిను అనేది లేకుండా ఉంటే అటువంటి విజయాలకి విలువ ఉండదు. ఇప్పుడు దర్శన్ కష్టపడి ఇంత స్థాయికి వచ్చాడు, అది గొప్ప విషయమే. కానీ ఇదంతా మసకబారిపోయింది కదా, నిజంగా అది బాధాకరమే కదా. సో మొత్తం మీద అయితే ఇది మరి ఓవరాల్గా ఇది ఏం జరుగుతుంది ఫైనల్గా, ఈ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎలా ముగింపు వస్తుంది అనేది అయితే కర్ణాటక సమాజం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.